వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సరు, శిలాజ ఇంధనాల యొక్క వాడకం వల్ల లేదా చెక్క కానీ లేదా క్రాప్ రెసిడ్యూస్ అంటే మనం పంట పొలాల్లో అంటిస్తూ ఉంటాం కదా, ఇలాంటి వాటి వల్ల ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వస్తుంది అనేది ఒక స్టేట్మెంట్. యాక్చువల్గా ఇక్కడ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ కాదు, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది రావాలన్నమాట. సో ఇన్ దట్ కేస్ ఆప్షన్ స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 2 అనేటటువంటిది కరెక్టే. సో ఇన్ దట్ కేస్ ద ఆన్సర్ ఈజ్ బి. ఓకే, సో ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ ఇట్స్ అ వెరీ ఈజీ టాపిక్, ల్యాండ్ స్లైడ్స్ గురించి. ల్యాండ్ స్లైడ్స్ అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. జనరల్గా మనకి కొండ చర్యలు విరిగిపడడం అనేది చూస్తూ ఉంటారు మీరు. ఈ కొండ చర్యలు విరిగిపడడం అనేటటువంటి దాన్ని మనం ల్యాండ్ స్లైడ్స్ అని పిలుస్తాం. ఈ ల్యాండ్ స్లైడ్స్ గురించి ఈ మధ్యకాలంలో ల్యాండ్ స్లైడ్ అట్లాస్ అని ఒకటి రిలీజ్ చేశారు ఇస్రో వాళ్ళు. సో ల్యాండ్ స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాపింగ్ NSLM, బహుశా ఇక్కడ కనిపించకపోతే అది రాస్తున్నాను, నేషనల్ ల్యాండ్ స్లైడ్ ససెప్టబిలిటీ NLSM, నేషనల్ ల్యాండ్ స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాపింగ్. దాదాపుగా 4.2 లక్షల కిలోమీటర్లు, 4.2 లక్షల కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎక్కడెక్కడ కొండ చర్యలు ఎక్కువగా విరిగిపడతాయి, ఎక్కడ ప్రమాదం ఉందనే అంశం పైన మనకి ఒక మ్యాపింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో జనరల్గా మనకి మ్యాపింగ్స్ అనేవి ఎందుకు ఇస్తారు? మనం ఇండియా మ్యాప్ని ఎందుకు చూస్తాం? మన ఇండియా ఎలా ఉందో మనకు తెలియాలి కదా. అలాగే ఈ ప్రకృతి విపత్తుల పట్ల కూడా మన దేశంలో ఉన్నటువంటి పౌరులకు అవగాహన అనేటటువంటిది కల్పిస్తే ఈ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇంకా ఇతరత్ర అంటే నా ఉద్దేశంలో ఇంకా ఏవైనా ప్రకృతి విపత్తులు ఉంటే వాటి వల్ల కానీ జరిగే నష్టాలను నివారించవచ్చు. సో దీనికి సంబంధించి న్యూస్లో ఎందుకుంది, ల్యాండ్ స్లైడ్లు అంటే ఏంటి, NSRC అని ఒకటి ఉంది మనకి, రిమోట్ సెన్సింగ్ అంటాం. అదేంటి, ల్యాండ్ సైట్స్లో రకాలే ఉన్నాయి, ఇందులో ఫ్లోస్ అని ఉంటాయి. అంటే ఈరోజు మనం చెప్పుకోబోయేది ప్యూర్గా జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట. అలాగే ఇందులో కీ ఫైండింగ్స్ ఏంటి, క్వశ్చన్ ఆఫ్ ద డే, ఇవి మనం ఒకసారి ఈరోజు క్లాస్లో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుంటుంది, ఆల్రెడీ ఇలాంటి దాని మీద ఎవరో రిపోర్ట్ ఇస్తే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ అని ఉంది, అంటే మన దేశంలో టూరిజం పర్యాటక రంగానికి బాగా ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతం. షిమ్లా ఇవన్నీ కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలోనే వేరే దేశాల్లో స్విట్జర్లాండ్ ఉంటుంది కదా, మన దేశంలో స్విట్జర్లాండ్ మాదిరి అన్నమాట ఇది. సో ఈ హిమాచల్ ప్రదేశ్లో దాదాపుగా 12 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 12 జిల్లాలను NSRC అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అందులో ల్యాండ్ స్లైడ్స్ మీద ఇవన్నీ కూడా, అంటే ఈ అన్ని జిల్లాల్లోని ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అయితే ఈ ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఏదైతే ఉందో, జనరల్గా మనకి ఫిజికల్ అట్లాస్ ఇలా చదువుకుంటాం మనం ప్రిపరేషన్లో భాగంగా, ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ అట్లాస్ ఉంటుంది కదా, అట్లా ఈ ల్యాండ్ స్లైడ్ అట్లాస్ అనేటటువంటిది ఏంటంటే ఎక్కడెక్కడ ఈ కొండ చర్యలు విరిగిపడడం అనేటటువంటి జరుగుతుంది. దీన్ని ఇస్రో నేషనల్ మీట్ ఆన్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో జరిగింది. ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్గా అడగచ్చు. నేషనల్ మీట్ ఆన్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కడ జరిగింది, అలాగే అక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి ఆ సదస్సు ఏదైతే ఉందో అక్కడ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ NRSC అనేటటువంటిది ఏదైతే ఉందో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇది ఇస్రోలో ఒక భాగం అన్నమాట. అంటే దాదాపుగా మనకి ఏరియల్ డేటా, శాటిలైట్ డేటాస్ ఉంటాయి, వాటిలన్నింటినీ మెయింటైన్ చేసేటటువంటి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద డివిజన్స్ ఆఫ్ ఇస్రో ఈ NRSC. సో ఇది న్యూస్లో వచ్చిందంటే న్యూస్ పేపర్లో కూడా వచ్చే ఉంటుంది. సో ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం. సో దాన్నే నేను కాన్సెప్ట్గా తీసుకున్నాను. సో ఇప్పుడు అసలు ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం కనుక ఒకసారి పరిశీలిస్తే, ల్యాండ్ స్లైడ్ అనేటటువంటిది కిందకి విరిగి పడిపోతున్నటువంటి కొండ చర్యలు ఏవైతే ఉంటాయో దాన్ని జనరల్గా మనం ల్యాండ్ స్లైడ్ అని అంటాం. స్లైడ్ అంటే జారడం, ల్యాండ్ అంటే అక్కడ ఉన్నటువంటి మట్టి అనుకోండి, లేదా స్లోప్లో ఉన్న భూమి అనుకోండి, లేదా రాళ్ళు అనుకోండి, ఎనీథింగ్. సో ఇందులో మనకి జనరల్గా ఏమవుతుందంటే, జనరల్గా మనకి గ్రావిటీ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి, దీన్ని ఇలా వదిలేస్తే కింద పడింది, ఇది ఎందుకు పడింది కిందకి, గ్రావిటీ. అలా కాకుండా నేను ఇలా ఉన్నాను, ఇలా ఎగిరాను అనుకోండి, కింద పడతాను. ఎందుకు వెంటనే కింద పడడం, ఆకాశంలో పైకి ఎందుకు పోకూడదు, గ్రావిటీ. ఇదే ఆలోచన కదా ఆల్బర్ట్ ఐన్స్టీన్కి అలాగే న్యూటన్కి వచ్చినటువంటిది.
సో గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి. కొన్నిసార్లు గురుత్వాకర్షణ శక్తి వల్ల గాల్లో ఉన్నటువంటివి అలాగే గురుత్వాకర్షణ శక్తి వల్ల కింద పడతాయి, బరువు పెరిగిపోతాయి. బట్ గురుత్వాకర్షణ శక్తితో పాటుగా కొన్నిసార్లు మనకి భూమిలో వచ్చేటటువంటి, భూమి పొరల్లో వచ్చేటటువంటి కొన్ని మార్పుల కారణంగా, లేదా అక్కడ ఉన్నటువంటి మట్టి పైన వర్షం పడడం వల్ల వచ్చినటువంటి మార్పుల కారణంగా ఎన్నో ఉంటాయి. లేదా రకరకాల మానవ ప్రేరేపిత చర్యలు అవ్వచ్చు, లేదా భౌగోళికంగా జరిగేటటువంటి చర్యలు అవ్వచ్చు. వీటి కారణంగా ఒక్కొక్కసారి కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి. అలా విరిగి పడ్డాన్ని అంటే ఇలా ఉంటాయి స్లోపు, ఇక్కడ నుంచి ఇదేదో ఇలా రాయి ఉందనుకోండి, ఇది టపాక్మని ఇట్లా కింద పడుతుంది ఇది. సో దీన్ని మనం ల్యాండ్ స్లైడ్ అని అంటాం. సో ల్యాండ్ స్లైడ్స్లో మనకి దీన్నే ల్యాండ్ ఫాల్స్ అని కూడా అంటారు. ఈ ల్యాండ్ స్లైడ్ మూమెంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్లైడ్స్ అని అంటారు, అంటే జారిపోతూ ఉంటాయి. ఏదైతే ఇలా స్లిప్ సర్ఫేస్ మీద ఉందో, ఇలా ఇప్పుడు నా చేయి కనిపిస్తుంది కదా, ఇలా స్లిప్ సర్ఫేస్ మీద ఉందో ఇక్కడ ఉన్నటువంటిది ఇలా జారిపోయి కింద పడిపోతుంది అనమాట. దాన్ని ఏమంటాం మనం? స్లైడ్స్ అని అంటాం. అలాగే టాపిల్ అని ఇంకొకటి ఉంది, అంటే దొర్లుకుంటూ పడతాయి, ఫార్వర్డ్ రొటేషన్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇలా పడిపోవడం వేరు, కింద నుంచి జారిపోవడం వేరు. అలా జారిపోవడాన్ని టాపిల్ అని అంటారు. అందుకే మనకి రొటేషనల్ ల్యాండ్ స్లైడ్, ట్రాన్సిషనల్ ల్యాండ్ స్లైడ్ అని 2 ఉంటాయి. మీకు నేను ఇందులో చూపిస్తాను. చూడండి, రొటేషనల్ ల్యాండ్ స్లైడ్ అంటే ఇంకో ఇక్కడ మీకు కనిపిస్తుందా డయాగ్రామ్లో, ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఉందనుకోండి, ఇది ల్యాండ్ అని అనుకోండి మీరు. ఓకే, వేర్ ఇస్ దిస్? సో ఇది మీకు ల్యాండ్ అని అనుకోండి. ఓకే, సో ఇక్కడ కొండ చర్యలు ఉన్నాయి. కొన్నిసార్లు దీని లోపల అంటే కింద వైపు, అంటే ఇలా ఉంది కదా, ఇది దీని కింద వైపు ఏదో లూజ్ అయిపోయింది మెటీరియల్. అప్పుడు ఏమవుతుంది? భూమి లోపలికి ఇలా కుచించుకుపోతుంది, అంతేనా? ఇప్పుడు మీకు ఇలా ఉందండి, ఇది పైన మట్టి, లోపల వైపు బాగా మెత్తగా అయిపోయింది అనుకోండి, పైనుంచి ఒకేసారి కింద పడదా? అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నది పక్కన కొన్ని ఇల్లులు ఉంటాయి. కొన్నిసార్లు నదీ ప్రవాహం బాగా ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? ఆ ఇల్లు అలా ఉన్నట్టుండి ఇలా కిందకి జారిపోతుంది లోపలికి. అలా బ్యాక్ సైడ్ నుంచి జారిపోతే దాన్ని రొటేషనల్ స్లైడ్స్ అని అంటారు. ట్రాన్సిషనల్ అంటే ఇది చూపించాను కదా, ఇలా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఉంది మెటీరియల్ లూజ్ అయిపోవడమో, లేదంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు బాగా సైజు పెరిగిపోయి కిందకి ద్రొల్లిపోవడమో, వర్షం వల్ల మట్టి జారిపోవడమో, ఇలా నార్మల్గా స్లోప్ వైపు వెళ్ళిపోతే దాన్ని ట్రాన్సిషనల్ అని అంటారు. అలా కాకుండా కింద వైపు అంటే వెనక వైపు నుంచి, ఇప్పుడు ఇలా నదీ ప్రవాహంలో ఇల్లులుంటే కింద నుంచి కోసేస్తుంది భూమి, అలా కిందకి పడిపోతే దాన్ని రొటేషనల్ స్లైడ్స్ అని అంటారు. సో ఆ విధంగా మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఎన్ఎస్ఆర్సి అనేటటువంటి ఈ సంస్థ ఏంటంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేటటువంటిది ఏంటంటే శాటిలైట్ డేటా ఏదైతే ఉందో ఆ శాటిలైట్ డేటాని సేకరించేటటువంటి గ్రౌండ్ స్టేషన్స్ అన్నమాట ఇవి. సో వీళ్ళు జనరల్గా మనకి ఏం చేస్తారంటే శాటిలైట్ డేటా ఏదైతే ఉందో ఈ శాటిలైట్ డేటాని వీళ్ళు జనరేట్ చేస్తారు. అంటే శాటిలైట్స్ ద్వారా ఎక్కడెక్కడ ఈ వర్షాభావ పరిస్థితులు పెరుగుతున్నాయి, లేదంటే ఎక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం ఉంది, లేదా ఏదైనా జరిగిన తర్వాత భూకంపం వస్తే దాని తాలూకా డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ని శాటిలైట్ ద్వారా పసిగట్టచ్చు కదా. అవన్నీ చేసేటటువంటి ఒక డిపార్ట్మెంట్ అని అనుకోండి మీరు. సో కాబట్టి డెవలపింగ్ టెక్నిక్స్ ఫర్ రిమోట్ సెన్సింగ్. రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? పైన ఎక్కడో ఆకాశంలో ఒక శాటిలైట్ ఉంటుంది, దాని నుంచి ఫోటోలు తీసి దానికి తగినటువంటి డేటాని సమకూర్చుకోవడం. ఆ రిమోట్ సెన్సింగ్ టెక్నిక్స్ అన్నిటిని కూడా వీళ్ళే వాడతారనమాట. కాబట్టి వాళ్ళు జియోస్పేషియల్ సర్వీసెస్ని అందిస్తారు. అంటే భౌగోళికంగా మనకి ఇండియాలో జరిగేటటువంటి ఏ ప్రకృతి విపత్తులకైనా సంబంధించి, లేదా భారతదేశంలో ఉన్నటువంటి భూభాగానికి సంబంధించి ఏవైనా శాటిలైట్ ఇమేజెస్ కనుక కావాల్సి వస్తే మనం వెళ్ళాల్సినటువంటి సంస్థ ఎన్ఆర్ఎస్సి. అర్థమైందని అనుకుంటున్నాను మీకు. సో ప్రొఫెషనల్స్ కానీ లేదా జాగ్రఫీ చేసేటటువంటి రీసెర్చర్స్ కానీ పరిశోధకులు కానీ వాళ్ళంతా కూడా ఈ ఎన్ఆర్ఎస్సి దగ్గరికి వెళ్ళి కొంత డేటాని సేకరించవచ్చు. ఈవెన్ కెపాసిటీ బిల్డింగ్కి కూడా ఇలాంటి పరిశోధకులు వీళ్ళతో ఈ ఎన్ఆర్ఎస్సి అనేటటువంటిది కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఈవెన్ మనం కూడా పోవచ్చు. సో టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఇందాక చెప్పినట్టుగా మనకి 3 రకాల ఎర్త్ ఫ్లోస్ ఉంటాయి. ఒకటి డెబ్రిస్ ఫ్లోస్, 2 ఎర్త్ ఫ్లో,
3 మడ్ ఫ్లో, 4 క్రీప్. ఇదంతా చదివి మీకు చెప్పే కన్నా ఒక డయాగ్రామ్ రూపంలో చూపిస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. ఆ ఉద్దేశంతో నేను ఈ డయాగ్రామ్ అనేటటువంటిది మీకు ఇక్కడ చూపిస్తాను. ముందుగా మనకి ఎర్త్ ఫ్లో అంటే ఏంటంటే మనకి ఇలా ఉందనుకోండి, ఇది జస్ట్ నేల అని అనుకోండి. ఈ నేల రకరకాల కారణాల వల్ల ఇక్కడ ఇలా గుంట పడుతుంది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ చుక్కలు మట్టి అన్నమాట. ఈ మట్టి ఇలా జారి ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఒక చోట ఉన్నటువంటి మట్టి కిందకి జారితే దాన్ని ఎర్త్ ఫ్లో అంటాం. అంటే ఎర్త్ ఫ్లో అంటే ఏంటి, ఈ చుట్టూ ఉన్నటువంటిది ఏమీ మారదు, ఈ గీతలు ఏం మారవు, కేవలం ఈ చుక్కలు అంటే కేవలం ఒక ప్రదేశంలో మాత్రమే అక్కడ ఉన్నటువంటి మట్టి కిందకి జారుతుంది, దాన్ని ఎర్త్ ఫ్లో అని అంటాం. అలాగే క్రీప్ అంటే ఏంటంటే కాస్త స్లోప్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇలా పెడితే కిందకు పడేదానికి ఇలా పెడితే కిందకు పడేదానికి తేడా లేదా. సో క్రీప్ అంటే చాలా నెమ్మదిగా జరుగుతుంది అనమాట, అంటే పాకడం అనమాట ఒక రకంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఉందనుకోండి, అంటే ఇది మన తాలూకా ఒక స్లోప్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడున్న మట్టి చాలా నెమ్మదిగా ఇలా కిందకు జరుగుతుంది, అంటే ఈ మొత్తం ప్రాంతం ఇలా కిందకు జరుగుతుంది, జరిగి 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 ఇక్కడ పేరుకుంటుంది అనమాట. సో దీన్ని ఏమంటాం మనం, క్రీప్ అని అంటాం. సో ఎర్త్ ఫ్లో, క్రీప్. అలా కాకుండా డెబ్రిస్ అవలాంకి అంటే ఇంకా డైరెక్ట్గా ఇలా ఉంటుంది స్లోపు, దీనిపైన ఉన్నటువంటి మట్టి మొత్తం ఒకేసారి కిందకు లోయలో కొట్టుకుపోతుంది, దాన్ని డెబ్రిస్ అవలాంకి అంటాం. టాపిల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఒక కొండ అని అనుకోండి, ఈ కొండకి ఇలా ఉందని అనుకోండి స్లోపు, ఇక్కడ ఉన్నటువంటి కొండ చర్య విరిగి ఈ కింద పడిపోతుంది ఇట్లా ముక్కలు ముక్కలుగా. సో దాన్ని టాపిల్ అంటాం. డెబ్రిస్ ఫ్లో అంటే ఏంటంటే మనకి డెబ్రిస్ ఫ్లో అంటే ఇట్స్ ఎ వెరీ ఈజీ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, మీకు ఇలా ఒక కొండ ఉంది, దీనిపైన విపరీతంగా వర్షం పడింది, అక్కడున్న మట్టి మొత్తం ముద్దగా అయిపోయి ఆ మట్టి కొట్టుకొస్తుంది కిందకి, దాన్ని డెబ్రిస్ ఫ్లో అని అంటాం. రాక్ ఫాల్ అంటే మీకు తెలుసు, డైరెక్ట్గా కొండ చర్య విరిగి పడిపోతుంది. పెద్ద పెద్ద కొండ చర్యలు మీకు తిరుపతి ఇలాంటివి అప్పుడు రోడ్డు పైన అడ్డంగా పడతాయి, తిరుమల కొండ ఎక్కేటప్పుడు, దాన్ని రాక్ ఫాల్ అని అంటాం. ఇవన్నీ ఏంటి, దేర్ ఆల్ టైప్స్, ల్యాండ్ స్లైడ్స్లో ఇవి రకాలు, కొండ చర్యలు విరిగిపడ్డము ఇవన్నీ కూడా రకాలన్నమాట అందులో. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇలాంటి డయాగ్రామ్స్ మీరు ఎగ్జామ్లో వేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు ఏం చెప్పారంటే ఇండియా ఈజ్ అమాంగ్ ద టాప్ 4 కంట్రీస్, అంటే ప్రపంచ దేశాల్లో ఈ కొండ చర్యలు విరిగిపడ్డం అన్న దానిపైన లిస్ట్ వేస్తే మొదటి 4 దేశాలలో భారతదేశం అనేటటువంటిది ఒకటి. దాదాపుగా ప్రతి సంవత్సరము కూడా ప్రతి 100 కిలోమీటర్లకి ఒక వ్యక్తి ఈ ల్యాండ్ స్లైడ్స్ కారణంగా చనిపోతూ ఉంటాడట. 1, 2. 1998 నుంచి 2022 వరకు మన దేశంలో జరిగినటువంటి ఈ ల్యాండ్ స్లైడ్స్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడు ఇచ్చినటువంటి ఇస్రో అట్లాస్లో రిస్క్ అసెస్మెంట్ అనేటటువంటిది ఇచ్చారు. అంటే ఏ ప్రాంతాల్లో ఉంటే ఈ కొండ చర్య విరిగిపడడం కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అనే దానిపైన వీళ్ళు ఒక థింగ్ ఇచ్చారు. అందులో భాగంగా వీళ్ళు ఏం చెప్పారు, 17 రాష్ట్రాల్లో మన కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది, మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ అన్ని రాష్ట్రాలు కూడా హిమాలయ ప్రాంతాలు లేదా వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలకి చెందినటువంటి ప్రాంతాలు. ముఖ్యంగా అందులో నార్త్ వెస్ట్రన్ హిమాలయాస్ అంటే ఎక్కువగా ఈ జమ్మూ కాశ్మీరు, అలాగే డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో 66.5% జరుగుతాయి. నార్దర్న్ హిమాలయస్లో 18%, పశ్చిమ కనుమల్లో కేవలం 15% ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటివి జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మీరు నోట్స్లో ఎక్కించుకోండి. ఇది ఇంతకుముందు యూపీఎస్సీలో కూడా ఇచ్చాడండి క్వశ్చన్. సో టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఏవి మన ల్యాండ్ స్లైడ్స్లో భాగంగా అంటే ఉత్తరాఖండ్లో ఉన్న గర్వాల్ డిస్ట్రిక్ట్, త్రిశూర్ కేరళ, ఇది మనకి వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది, రజౌరి జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే పాలక్కడ్ ఇది కూడా కేరళలో ఉంది. సో కాబట్టి జనరల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ని మాత్రమే ఆధారంగా చేసుకొని ఈ అట్లాస్ అనేటటువంటి దాన్ని మన వాళ్ళు రూపొందించడం జరిగింది. సో ఇది ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించినటువంటి ఒక అంశం, చాలా ఈజీ థింగ్. అయితే ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ ఈజ్ లీస్ట్ ససెప్టబుల్, ఇలాంటి క్వశ్చన్సే అడుగుతాడు ప్రిలిమ్స్లో. సో ఆన్సర్ చెప్పండి, బాగా వాడండి బ్రెయిన్. ఏవి సెటిల్డ్ ఏరియాస్, ఏవి అన్సెటిల్డ్ ఏరియాస్, ఏవి ఓల్డ్, ఏవి యంగ్ ఫైండ్ అవుట్ చేయండి.
అలాగే హిమాలయ ప్రాంతం పశ్చిమ కనుమల్లో కొండ చర్యలు విరిగిపడడానికి గల కారణాలు తెలపండి. 2021లో డైరెక్ట్ క్వశ్చన్. ఈ ఆన్సర్ రాస్తే 10కి పక్కా 6 మార్కులు, హైయెస్ట్ మార్క్స్ ఇది. రైట్. ఒకవేళ 15 మార్కులు ఉన్న ఎగ్జామ్ అయితే సో డెఫినెట్గా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ అని అనుకుంటే 7 మార్క్స్ to 8 మార్క్స్ పక్కా పడతాయి సేమ్ ఆన్సర్ రాస్తే. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో.